కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విదేశీ సహకార నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధం ప్రకటించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయన ధర్నాకు దిగారు. కేంద్రం తీసుకున్న మార్పులు మైనార్టీల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. మైనార్టీ ఎన్జిఓ ఇన్స్టిట్యూషన్స్ ని టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్ అజెండాను ఈ రోజు పార్లమెంట్ లో ఇంప్లిమెంట్ చేయాలని బిల్లు పెట్టబోతుంది. దీనికి గాను ఇండియా బ్లాక్ కూటమి నాయకులము అన్ని పార్టీల వారం కూడా ఈ రోజు ఎఫ్సిఆర్ఏ బిల్ ని ఇంకా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఎఫ్సిఆర్ఏ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయకుండా చూడాల్సిందిగా, ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఈ రోజు మైనార్టీలకు సంబంధించిన ఎన్జిఓ సంస్థల మీద వేటు వేయాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోతుంది. ఎట్లా అడ్డుకుంటారు మీరు? డెఫినెట్ గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం. హౌస్ లో ఆ బిల్ ని ఈ రోజు మకర్ ద్వార్ దగ్గర చేసినాం. డెఫినెట్ గా స్పీకర్ గారు టైం తీసుకొని ఈ బిల్లులో పెట్టిన అంశాల మీద చర్చ చేస్తాం. చర్చ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీ సోదరులకు ఈ దేశంలో అన్యాయం కాకుండా ఏదైతే ఆర్ఎస్ఎస్ అజెండా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ లో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని చూస్తూ దాన్ని మేము తప్పుగా చూస్తాం.